బసవరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, మల్లేష్ ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం ఇప్పుడు 12కు పెరిగింది. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్ కి 4 మాత్రమే ఉన్నారు. అంటే జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, చింతపండు నవీన్ వీళ్ళు కాంగ్రెస్ టికెట్ పై శాసన మండలిలోకి వచ్చారు. గతంలోనే 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. ఇలా శాసన మండలిలో కాంగ్రెస్ బలం 6కు చేరింది. తాజాగా రేవంత్ సమక్షంలో మరో 6 కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మండలిలో కాంగ్రెస్ బలం ఇప్పుడు 12కు చేరింది. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. శ్రవణ్, చూడబోతుంటే కార్ పార్టీని ఖాళీ చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో అలాగే ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మనం మళ్లీ బలం పుంజుకోబోతున్నాం, కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు, ప్రజాప్రతినిధులు ఎవరు ఇలా పార్టీ నుంచి జంపింగ్లు చేయొద్దంటూ ఆయన భరోసా ఇచ్చినా కూడా మరి 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అంటే చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. సో దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పథకం ఏదైతే ఉందో అందులో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీలను కూడా టార్గెట్ చేసి అంటే ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. అదే ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది ఊహించని పరిణామం. ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీని మోరల్గా దెబ్బతీసిన సంఘటన అనే చెప్పాలి. మనం చెప్పుకున్నట్టుగా 2 రోజుల క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్సీలు మిగతా నాయకులందరితోని సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు మనదే, ఇప్పుడు పార్టీ మారితే భవిష్యత్తులో ఫ్యూచర్ ఉండదు, ఖచ్చితంగా పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన కొన్ని గంటల్లోనే ఏకంగా 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ తన పార్టీలోకి విలీనం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అంటే ఇది ఖచ్చితంగా చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. బీఆర్ఎస్కి ఇది కోలుకోలేని షాక్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ స్టేజ్లోకి వెళ్ళిందని చెప్పాలంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేలను మాత్రమే ఫోకస్ చేశారు. ఎమ్మెల్సీల మీద కొంచెం నెక్స్ట్ చూద్దామన్న ఒపీనియన్ ఉంటుంది. ఎవరికైనా ఆపరేషన్ ఆకర్ష్ అంటే ఎమ్మెల్యేల మీదనే బేసిక్గా ఫోకస్ ఉంటుంది, ఎంపీల మీద అంశంలో ఉంటుంది. కానీ ఏకంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు అంటే రూట్ స్థాయిలో ఆపోజిషన్ పార్టీని డ్యామేజ్ చేయాలి, దెబ్బతీయాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా ఎక్కడైనా యాక్టివిటీస్ జరుగుతాయి అంటే అధికారుల బదిలీలు లాంటి అంశాలు కానీ ఇటువంటిది ఏదైనా ట్రాన్స్ఫర్స్ లాంటివి జరుగుతుంటే సాయంత్రం టైంలో నైట్ టైంలో జరుగుతూ ఉంటాయి, జీవోలు ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి కానీ జనరల్గా పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ పొద్దున జరుగుతూ ఉంటాయి. ఇది జనరల్ ఒక సాంప్రదాయం లాగా ఒక ఫార్మాలిటీ లాగా జరుగుతూ వస్తుంది, ఒక సిస్టమ్ లాగా. కానీ ఏకంగా ఈసారి ఎమ్మెల్సీలు అంటే పార్టీలో చేరికలు మధ్యరాత్రి సమయంలో నిర్వహించారంటే దీని వెనకాల ఖచ్చితంగా పెద్ద వ్యూహం ఉంటుంది. ఈరోజు బేసికల్లీ ఈ అమావాస్య రోజు ఉంటుంది కాబట్టి దానికంటే ముందుగానే సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే మధ్యరాత్రి సమయంలోనే ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకోవాలి, ఎటువంటి గ్యాప్ ఇవ్వకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాబట్టి చాలా క్లియర్గా ఉంది. కాబట్టి నిన్న సాయంత్రం నుంచి ఎమ్మెల్సీలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఒక ప్రైవేట్ హోటల్లో. ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనేది ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండి ఒక ప్రైవేట్ హోటల్లో కూడా ఒక స్టార్ హోటల్ వాళ్ళందరూ కూడా బస చేసి ఉన్న సిచ్యువేషను. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయం దిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులకు వెళ్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకి కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా అనుకోవాలి. ఈ అనర్హత వేటు వేయటాలు, పార్టీలు పట్టుబట్టటాలు, ఇక్కడ ఎమ్మెల్సీల విషయం అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేల విషయంలో మండలి చైర్మన్ దగ్గరికి ఎమ్మెల్యేల విషయంలో
స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గరికి వెళ్ళటము ఇదనేది సాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇంకే పార్టీ అపోజిషన్లో ఉన్నా ఈ ట్రాన్స్ఫర్స్లు, బదిలీలు ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటే దాని మీద జరిగే లీగల్ అంశాలు అయి ఉండొచ్చు, దాని మీద చట్టబద్ధత అయి ఉండొచ్చు, వాటి మీద వేటు వేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం అయి ఉండొచ్చు. ఇవన్నీ జనరల్గా జరుగుతున్న ప్రొసీజరే. అందులో భాగంగానే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దీని వెనకాల ఉన్న అంశాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా చూడాలి, ఇటు స్పీకర్ కానీ అటు మండలి చైర్మన్ కానీ దీన్ని ఎలా స్పందిస్తారు, దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది సెకండ్ పాయింట్. ఖచ్చితంగా ఇక రాజకీయ ఒక గేమ్లో భాగంగా మధ్యరాత్రి పూట ఈ ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవటము, పార్టీ ఫిరాయింపులు అనేది ఒక క్లియర్గా చాలా స్ట్రాటజీతో, చాలా మైండ్ గేమ్తో, పక్కా ప్లాన్తో. శ్రవణ్, ఇప్పుడు ఈ 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ సంఖ్య పెరిగింది కానీ బలం మాత్రం బీఆర్ఎస్ కే ఉంది. సో ఇంకా ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, అంటే ఎంతమంది టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ తో? ఎంతమంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనేది ఒక సంఖ్యపరంగా ఖచ్చితంగా క్లారిటీ లేకపోయినా, బయట ప్రపంచానికి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరితో కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నట్టుగానే ఖచ్చితంగా తెలుస్తుంది. మొత్తం మనం చెప్పుకున్నట్టుగా శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. అందులో బీజేపీకి ఒకళ్ళు ఉన్నారు, ఇంకో పార్టీకి ఒకళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్కి 22 మంది, ఇండిపెండెంట్లు 2 ఉన్నారు. ఎంఐఎంకి ఒకళ్ళు, బీజేపీకి ఒకళ్ళు, ఇండిపెండెంట్లు 2 ఉండగా బీఆర్ఎస్కి ప్రస్తుతం ఇప్పుడు 22 మంది ఉన్నారు. ఎందుకంటే 8 మంది మొత్తం యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్గా 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. మొన్న 2 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. నిన్న మధ్యరాత్రి మరో 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. దీంతో బలం పెరిగింది, మన కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని మనం చెప్పుకోవాలి. మిగిలిన 22 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ విలీనం కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడు శాసనమండలిని కూడా పూర్తిగా విలీనం చేసే విధంగా ముందు అడుగులు వేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ చాలా గోప్యత మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఎవరెవరు టచ్లో ఉన్నారనే విషయం ఏమాత్రం విషయం లీక్ అయినా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ అయ్యుండొచ్చు, కేసీఆర్ అయ్యుండొచ్చు, అవకాశం ఉన్న ప్రతిసారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని మంతనాలు చేస్తున్నారు. 2 రోజుల క్రితమే మాజీ సీఎం కేసీఆర్ పెద్ద మీటింగ్ పెట్టి పార్టీ ఫిరాయింపుల మీద, కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న దాని మీద, పార్టీ బదలాయింపుల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తమ వర్గం వాళ్లతో మొత్తం కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకే చాలా ఎక్కువగా ఉంటుంది. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ ప్రజలు రియలైజ్ అయ్యారు ఆ విషయాన్ని. దానికి ఫలితంగానే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో వచ్చిన సీట్లు మనం ఖచ్చితంగా దాన్ని బేరీజు వేసుకుంటే వాళ్ళ గ్రాఫ్ తగ్గింది. భవిష్యత్తు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాదు, భవిష్యత్తు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూట్ స్థాయి లెవెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా తొందర పడకండి, ప్రలోభాలకు లొంగకూడదని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన మైండ్ గేమ్తోనే స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. కాబట్టి పూర్తిగా ఇంకా మరిన్ని బదలాయింపులు, మరిన్ని పార్టీ ఫిరాయింపులు ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారు అనే విషయం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతే అవకాశాలు ఉన్నాయి అనేది మీద బీఆర్ఎస్ పార్టీ కూడా గోప్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది సీఎంని మర్యాదపూర్వకంగా ఇప్పటివరకు కలిశాము అని చెప్పి ఎవరైతే సీఎం నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా సీఎంని కలిశారు కానీ పార్టీ పండువాలు కప్పుకోలేదో అలాంటి వాళ్ళ మీద ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మరోసారి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రంగంలోకి దిగి మంతనాలు, సమాలోచనలు చేసి పార్టీకి సంబంధించిన నాయకులతోని మరోసారి చర్చలు జరిపే అవకాశాలు చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. రైట్ శ్రవణ్.